హాయ్ మిస్టరీ లవర్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్తో పాటు ట్రిప్కి వెళ్ళాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్, ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. అట్లానే ఇండియాలో చాలా మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్తో పాటు ట్రిప్కి పోనీకే. కానీ మీరు ఇప్పుడు నేను చెప్పే ప్లేస్కి ట్రిప్కి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ప్లేస్లో డేంజరస్ కేవ్స్ ఉంటాయి. ఈ కేవ్స్ ఎంత లోతుగా ఉంటాయంటే ఇందులో పడిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేరు. అవే కొడైకెనాల్లో ఉన్న గునా కేవ్స్. మనం ఈరోజు గునా కేవ్స్ని ఎవరు కనుగొన్నారు, ఈ కేవ్స్కి ఆ పేరు ఎట్లా వచ్చింది, ఇందులో పడి ఎంతమంది చనిపోయారు, కేవ్స్కి సంబంధించిన మిస్టరీ, ఇంకా ఈ కేవ్స్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన మూవీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు గునా కేవ్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి, ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్లో గునా కేవ్ లాంటి ఒక మిస్టీరియస్ కేవ్ గురించి చెప్తాను, సో మిస్ అవ్వకండి. 1821లో బ్రిటిష్ ఆఫీసర్ బిఎస్ వార్డ్ ఈ కేవ్స్ని డిస్కవర్ చేశారు. అతని కేవ్స్కి పెట్టిన పేరు డెవిల్స్ కిచెన్. కానీ అతని పేరు ఎందుకు పెట్టిండు అనే రీజన్స్ ఎక్కడ లేవు, కొన్ని థియరీస్ మాత్రం ఉన్నాయి. అదే ఈ కేవ్స్ లోపల నుంచి పొగలు వస్తూ ఉంటాయి, ఎవరో కింద ఉండి వండుకున్నట్టు అనిపిస్తుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే లోపల నుంచి వచ్చేది పొగ కాదు, మంచు అని. కొన్ని ఆర్టికల్స్ ఇంకా హిందూ మైథాలజీ ప్రకారం ఈ కేవ్స్ పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కిచెన్ లాగా యూజ్ చేసుకునేవారు అంట. ఇక్కడ ఉండే వాతావరణం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ఇంకా ఈ కేవ్స్లో చాలా బ్యాట్స్ ఉంటాయి కాబట్టి డెవిల్స్ అనే పేరు పెట్టిండొచ్చు అని చెప్తారు. డెవిల్స్ కిచెన్ అని పిలువబడే ఈ కేవ్స్ 1990 వరకు అంత ఫేమస్ లేకుండే. కానీ ఎప్పుడైతే 1991లో కమల్ హాసన్ గారి గునా మూవీ రిలీజ్ అయిందో అప్పుడు ఈ కేవ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. మూవీ మొత్తం ఈ కేవ్స్లోనే షూటింగ్ చేశారు. అప్పటి నుంచి ఈ కేవ్స్ని చూడడానికి చాలామంది రావడం స్టార్ట్ చేశారు. అప్పుడే ఈ కేవ్స్కి డెవిల్స్ కిచెన్ నుంచి గునా కేవ్స్ అని పేరు మార్చారు. ఈ కేవ్స్ చాలా అందంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కేవ్స్ చుట్టుపక్కల ఉండే వాతావరణం చాలా మిస్టీరియస్గా కూడా ఉంటుంది. ఈ కేవ్స్ కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయ్యాయి. ఇంకా మెయిన్లీ ఇవి 3 పెద్ద పెద్ద పిల్లర్ రాక్స్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఇవి సీ లెవెల్ నుంచి 2230 మీటర్స్ ఎత్తు ఉంటాయి. పైనుంచి అప్రాక్సిమేట్లీ 300 మీటర్స్ లోతుగా ఉంటాయి. కానీ ఈ కేవ్స్ నార్మల్గా ఉండవు, ఇవి చాలా నాన్ యూనిఫామ్ ఇంకా ఇరుగ్గా ఉంటాయి. అందుకే ఇందులో పడిన వాళ్ళు తిరిగి రావడం చాలా కష్టం. పోలీస్ రికార్డ్స్ ప్రకారం 16 మంది ఇందులో పడి ఎప్పటికీ తిరిగి రాలేరు. ఇందులో కొంతమంది యాక్సిడెంటల్గా పడ్డారు, ఇంకా కొంతమంది సూసైడ్ చేసుకున్నారు అని చెప్తారు. పడిన వాళ్ళలో సెంట్రల్ మినిస్టర్ అల్లుడు కూడా ఉన్నాడు. ఇందులో పడిన వాళ్ళవి కనీసం శవం కూడా దొరకలేదు. అసలుకి వాళ్ళకి ఏమయ్యిందో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఈ కేవ్స్లో పడి తిరిగి వచ్చిన ఒక్కగానొక్క వ్యక్తి అతనే సుభాష్. ఈ ఇన్సిడెంట్ 2006లో జరిగింది. కోచి పక్కన ఉన్న మంజుమల్ టౌన్లో ఉండే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తారు. అందులో సుభాష్ అనే వ్యక్తి యాక్సిడెంటల్గా ఈ గుహలో పడిపోతాడు. అప్పుడు అతని ఫ్రెండ్ సిజ్జు డేవిడ్ తన ప్రాణాలకు తెగించి గుహలో దిగి సుభాష్ని కాపాడతాడు. ఈ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మంజుమల్ బాయ్స్ అనే మూవీ తీశారు. ఇంకా ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్లేస్ని మూసివేశారు. టూరిస్టుల రద్దీ ఎక్కువ అవడం వల్ల ప్లేస్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. కానీ కేవ్స్ ఉండే ప్లేస్ మాత్రం రెస్ట్రిక్ట్ చేశారు. ఈ ప్లేస్కి మీరు వర్షాకాలం వెళ్ళకపోవడమే చాలా మంచిది. 2016లో గ్రూప్ ఆఫ్ ఎక్స్ప్లోరర్స్ ఈ గునా కేవ్స్కి వెళ్ళారు. అప్పుడే వాళ్ళకి ఒక సీక్రెట్ చేంబర్ కనిపించింది. ఇంకా గోడలపైన పురాతనమైన పిక్టోగ్రాఫ్స్ కనిపించాయి. గునా కేవ్స్ ఒక రహస్యాలను ఛేదించాలనే కోరుకునే వారికి ఇది ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం. ఇవి జాగ్రత్తగా నడిచే వారికి గునా గుహలు లేదా డెవిల్స్ కిచెన్ లాగా మారిపోతాయి. ఇదే గునా కేవ్స్కి సంబంధించిన మిస్టరీ. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చైనాలో ఒక మిస్టీరియస్ కేవ్ ఉంది. దాని పేరే రెడ్ ఫ్లూట్ కేవ్. మీరు చూసే ఈ కలర్స్ అన్నీ న్యాచురల్గా ఫామ్ అయ్యాయి, కానీ ఎలా ఫామ్ అయ్యాయి అనేది ఒక మిస్టరీ. సో ఫ్రెండ్స్, మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరొక మిస్టరీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్.